హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మన హెయిర్ కేర్కి సంబంధించి ఒక మంచి రెమెడీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి, అక్క నాకు జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది, తలలో చుండ్రు ఉండడం వల్ల తలంతా కూడా ఎక్కువగా రాలిపోతుంది అక్క, అలాగే జుట్టు చివరలు చిట్లిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది, జుట్టు కూడా పెరగట్లేదక, ఎన్ని షాంపూలు వాడినా ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా కానీ ఏ మాత్రం ఫలితం ఉండట్లేదక, వీటన్నిటిని కూడా తగ్గించుకోవడం కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి. మరి వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి. ఈ రెమెడీ మీ జుట్టు పైన చాలా పవర్ఫుల్గా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఒక 10 మందార పూలు అలాగే ఒక గుప్పెడు మందారాకుల్ని తీసుకోవాలండి. మందార పువ్వులోను మందారాకులను చాలా మంచి పోషకాలు ఉన్నాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మన జుట్టును చక్కగా సంరక్షించి జుట్టు రాలి సంఖ్యను తగ్గించి జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతాయండి. మందార పువ్వులో ఉండే అమైనో యాసిడ్స్ ఫ్లావనాయిడ్స్ అన్నీ కూడా స్కాల్ప్కి రక్త ప్రసరణ అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందండి. మందార ఆకుల్లో ఎక్కువగా తేమ లక్షణాలు కలిగి ఉంటుందండి. పొడిబారిన జుట్టుకి తేమను అందించి చక్కగా జుట్టు తేమగా అందంగా సిల్కీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ముందుగా మనం వీటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఆకులపైన కానీ పువ్వులపైన కానీ ఎక్కువగా డస్ట్ ఉంటుందండి. మరి డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన హెయిర్కి వాడాలండి. లేకపోతే మన తలలో ఎక్కువగా చుండ్రు పట్టేసి తల రాలే సంఖ్య అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుందండి. ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ ఆకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. మందార ఆకుల్లోనూ మందార పువ్వుల్లోనూ బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇది జుట్టు పెరగడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అలాగే మన జుట్టు రాలిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కొలేజన్ మెస్ అనేది బలహీనంగా మారడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు మీరు మందార ఆకుల్ని మందార పువ్వును వాడుతున్నట్టయితే కొలేజన్ మెస్కి పోషణ అందించి బలంగా ఉండేటట్టుగా చేస్తుందండి. ఇలా మనం మందార పువ్వుల్ని మందార ఆకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకుని మెంతులను కూడా ఒకసారి వాష్ చేసిన తర్వాత నీటిలో నానబెట్టుకోవాలండి. మీకు టైం ఎక్కువగా ఉంటే కనుక ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఇందులో మనం ఒక 2 స్పూన్లు మెంతులను యాడ్ చేసుకుందామండి. మెంతుల్లో కూడా చాలా పవర్ఫుల్ గుణాలు ఉన్నాయండి. మెంతులు వాడడం వల్ల మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది, దురద దద్దుర్లు లాంటి ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. మెంతుల్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా జుట్టు రాలడానికి తగ్గిస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మెంతులు 100కి 100% వర్క్ అవుతాయండి. జస్ట్ 2 స్పూన్లు మెంతులు ఉంటే చాలండి, మన తలలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్పు పెరుగు తీసుకుని ఆ పెరుగులో ఒక 4 నుంచి 5 లవంగాలు నానబెట్టుకోవాలండి. ఒక 2-3 గంటల పాటు లవంగాలు నానబెట్టుకుని తీసుకోవాలి. లవంగాల్లో కూడా ఎన్నో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి. మన జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను పెంచడంలో ఇవి చాలా బాగా సహాయం చేస్తాయండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2-3 స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా దొరికే ఐటమ్సేనండి. మనం ఏమాత్రం కష్టపడకుండా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోకుండా అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా మన జుట్టుని పెంచుకోవచ్చండి. మీరు ఏమాత్రం కష్టపడొద్దు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ మెంతులు నానబెట్టుకున్నాం కదండి, ఆ మెంతు వాటర్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకుని ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుందామండి. మందార పువ్వుల్లోనూ మందార ఆకుల్లోనూ జిగురు పదార్థం ఉంటుందండి. ఇది స్కాల్ప్కి బలమైన మెడిసిన్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ జుట్టు రాలకుండా కాపాడుతుంది. అలాగే జుట్టును పొడవుగా ఒత్తుగా దృఢంగా పెరగడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మందార ఆకులోను పువ్వులోను ఉండే ఫ్లావనాయిడ్స్ హానికరమైన యూవీ కిరణాల నుంచి మన జుట్టును చాలా బాగా సంరక్షిస్తాయండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో ఒక స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందాము.
కొబ్బరి నూనె జుట్టుని సంరక్షించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బలహీనంగా మారిపోయిన కురులకి బలాన్ని అందించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీకు ఎంత ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉంటుందంటే తల దువ్వుకునేటప్పుడు దువ్వుల్లోకి కుచ్చులుగా జుట్టు అనేది వచ్చేయడం, అలాగే హెయిర్ బ్యాండ్ పెట్టుకునేటప్పుడు హెయిర్ బ్యాండ్ చుట్టూ కూడా మన జుట్టే కనబడుతూ ఉంటుందండి. తల దూకునేటప్పుడు కూడా ఫ్లోర్ పైన మన జుట్టు అంతా కూడా గడ్డిలా రాలిపోతూ ఉంటుందండి. అంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తగ్గించడానికి ఈ ప్యాక్ అయితే 100కి 200% కూడా వర్క్ అవుతుందండి. ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు వాడి చూడండి. వాడిన మొదటి వాష్ నుంచే మీ జుట్టు కుదుళ్ళు బలంగా దృఢంగా తయారవి 0% హెయిర్ ఫాల్ 100% హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ ఎంత స్మూత్గా సిల్కీగా ఉందో ఇది వాడడం వల్ల మన జుట్టు కూడా అంతే స్మూత్గా సిల్కీగా షైనీగా అందంగా మెరిసిపోతూ ఉంటుందండి. ఇది వాడిన తర్వాత మీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్తే కనుక మీ జుట్టుకి ఏం వాడుతున్నారని అడుగుతారండి. అంత అందంగా మన జుట్టు కనబడుతుందండి. పట్టుకుచ్చులో మెరిసిపోతూ ఉంటుంది అనమాట. మరి మన జుట్టు అందంగా ఉంటే మన అందం అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి జుట్టుని జాగ్రత్తగా అందంగా కాపాడుకుందామండి ఈ ప్యాక్ని వాడి. ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలంటే జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా మన రూట్స్ బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మొత్తం ప్యాక్ అంతా కూడా జుట్టుకు దట్టంగా పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ పాటు మీ తలపైన ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో ఫస్ట్ తల అంతా కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. మీరు ఇలా వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ని వాడుతున్నట్టయితే మీకు వారం రోజుల్లోనే చక్కని రిజల్ట్ అనేది వస్తుందండి. ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గిస్తుంది. మీకు హెయిర్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటే కనుక హెయిర్ గ్రోత్ని పెంచడంలో చాలా చక్కగా సహాయం చేస్తుందండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.